రోజులు అసలు ఉన్నాడంటే అతన్నే చూస్తుండే, మేము అంత ఉంటుండే. ఏదైనా ఒకటి రోజుకి ఒకటి చూస్తుండే ఆయనలో ఇది అని. కానీ బాధగా ఏడుస్తాడు, అది చేశాడు ఇది చేశాడు అట్లా ఉంటుండే. మణికంఠ లేని బిగ్ బాస్ మీకు ఎక్కడైనా బాధ అంటే మిస్ అవుతున్నా అనిపించింది. ఒక 1 వీక్ 2 వీక్స్ అరే చూస్తుండే కదా లేకుండా పోయినాడు అని చెప్పి అనిపించింది. కానీ ఒప్పుకుంటాం మణికంఠ వల్లనే గౌతమ్ ఉన్నాడు అని చెప్పేసి. అది ఓకే. ఆ రోజు వాడు వెళ్ళిపోకపోయి ఉంటే, అతను వెళ్ళిపోకపోయి ఉంటే మాత్రం గౌతమ్ వెళ్ళిపోతుంటే. అంటే ఇప్పుడు మణికంఠ తప్పు చేసినట్లు వెళ్ళిపోవడం ఉండి ఇంకా మంచిగా ఆడితే టాప్ 5 ఉండేవాడే. అంటే సింపదానికి వచ్చా బయటకు వెళ్ళిపోతే ఇలాగన్నా రెస్పెక్ట్ దొరుకుతుంది అని చెప్పేసి. అంటే మేము అనుకున్నాం అంత మంచి ఆపర్చునిటీ వచ్చింది చూపించుకోవచ్చు కదా, ఎవరికి రాదు అట్లా అని అనుకున్నాం. కానీ వెళ్ళడం తప్పు, అట్లా ఉండుంటే అయిపోతుండే. ఫస్ట్ నుంచి భార్య పిల్లలను సింపతి కొట్టిండు, తర్వాత గివ్ అప్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు. సో సింపతి ఏమైనా వచ్చింది అనుకుంటారు? సింపతి అంటే ఏముంది, వచ్చింది అంత హౌస్ లో ఉన్నప్పుడు వచ్చింది. దాని వల్లనే అన్ని వీక్స్ కూడా ఉన్నాడేమో అట్లా. అరే లేదు కదా సపోర్ట్ చేద్దాము అట్లా, ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండుంటే మాత్రం. మణికంఠ ఉంటే ఇప్పుడు టాప్ 5 లో ఉండేవాడు అంటారా? మణికంఠ ఉంటే గిట్ట ఇప్పుడు టాప్ 5 లో ఉండేవాడు, ఇక్కడ దాకా వచ్చేవాడు? వచ్చేవాడు పక్క. అంటే మీరు ఓటేసేవారు పక్క? అంటే ఓటు నేను ఇప్పుడు ఎవరికి వెయ్యను, మా అన్న వేస్తాడు. మేమైతే ఎవరికి వేయము, మా అన్న వేస్తాడు. అది తెలియదు ఎవరికి వేస్తాడు. గౌతమ్ కేసర్ ఆబ్వియస్లీ, మా ఇంట్లో చాలా ఇష్టం గౌతమ్. అమ్మ మీరు అప్పటి నుంచి గౌతమ్ అంటున్నారు కదా, అసలు గౌతమ్ గేమ్ మీకు ఎందుకు, ఎక్కడ మీకు గౌతమ్ కనెక్ట్ అయ్యాడు? గౌతమ్ తనని అందరూ టార్గెట్ చేస్తారు మంచిగా ఆడుతున్నాడు అనేసి. సోలోగా ఎవరితో ఈ మధ్య ఎవరితో వెళ్ళట్లేడు, ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటున్నాడు. కాబట్టి తెలుగువాడని మీరు ఏమైనా ఆయనకి ఓటేస్తున్నారా? ఐ మీన్ లైక్ చేస్తున్నారా? తెలుగు కన్నడ నడుస్తుంది లోపల యాక్చువల్లీ, తెలుసు కదా. సో తెలుగువాడని మీరు ఏమైనా లైక్ చేస్తున్నారా? మా మమ్మీ కన్నడ కూడా మరి కన్నడ అంటే మరి నిఖిల్ విన్నర్ అని చెప్పాలి కదా మీరు. అంటే లాంగ్వేజ్ ని చూసుకొని మా టంగ్ కొంచెం ఉంటది కదా లోపల మనసులో. ఏం లేదు. మరి ప్రేరణ కూడా అట్లా అంటే కన్నడనే, యష్మి కన్నడనే. అవును, పృథ్వీ కన్నడనే అనుకుంటాను. వాళ్ళ గేమ్ ని వాళ్ళు ఉన్న బిహేవియర్ ని చూసి మనం ఇష్టపడాలి అంతే తప్ప లాంగ్వేజ్ కోసం. అంటే మీ మమ్మీ అలా ఫీల్ అవుతుందా మరి కన్నడ వాళ్ళు మా వాళ్ళు అని చెప్పి? అట్లేం లేదు, మా మమ్మీ ఎవరు మంచిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు జెన్యూన్. ఓకే అమ్మ. టాప్ 2 లో ఎవరు ఉంటారు అంటే? టాప్ 2 నిఖిల్ ఉంటాడు. విన్నర్ గౌతమ్ అంతేనా? ఫిక్సా? ఓకే. ఫీమేల్స్ లో ఎవరు ఉంటారు అమ్మా ఈసారి? ఫీమేల్స్ లో ఎవరు ఉంటారు? టాప్ 5 లో అయితే రోహిణి, ప్రేరణ ఉంటారు అనుకుంటున్నాను. ఓకే. ముక్క అవినాష్ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఎంటర్టైన్మెంట్ చాలా ఇస్తారు. అతని వల్లనే మేము రోజు చాలా నవ్వుకుంటాం కూడా. వాళ్ళిద్దరు రోహిణి ఉన్ను అవినాష్ బాగా జోక్స్ చేస్తారు, బాగుంటుంది. చాలా ఆడి మంచిగా ఫైనల్ కి వెళ్ళిపోయినాడు. ఓకే అమ్మ, మీరు ముక్క అవినాష్ వల్ల ఎంటర్టైన్ అవుతుంది, ముక్క అవినాష్ వల్ల మేము చూస్తున్నామని మీరు అంటున్నారు కదా. అలాంటప్పుడు ముక్క అవినాష్ టాప్ 1 లో ఉండడానికి మీరు ఎందుకు అంటున్నారు? అట్లా మా ఇష్టమే, అంటే ఎంటర్టైన్మెంట్ వేరుంటది, కంటెస్టెంట్స్ మాకు ఇష్టమైన వాళ్ళు వేరుంటారు కదా. వాళ్ళ వల్ల మనం నవ్వుకుంటాం, వీళ్ళు గెలిస్తే బాగుండు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్ గా మీరు ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళకి అంటే వాళ్ళని కూడా ఆపర్చునిటీ ఇవ్వచ్చు, ఫస్ట్ ప్లేస్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మాకు ఇష్టం గౌతమ్ కాబట్టి మేము గౌతమ్ గెలవాలనుకుంటున్నాం. బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ 8 వచ్చేసి ఎలా అనిపిస్తుంది అంటే లాస్ట్ వచ్చేసింది. ఎందుకంటే నబీల్ వచ్చేసి గేమ్ బాగా ఆడుతున్నాడు. నబీల్ ఒకటి, నిఖిల్, ప్రేరణ బట్ హైలైట్ గేమ్ ఆడుతున్నారు మస్తు. కానీ వీళ్ళల్లా ఈ గేమ్ లో విన్నర్ ఎవరు వస్తారో నాకు తెలియట్లేదు. విష్ణుప్రియకి కప్పియచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గేమ్ అయితే లేడీ కాబట్టి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని గేమ్స్ వచ్చేసి కాబట్టి విష్ణుకే వేయాలని అనుకుని బయట కూడా టాక్ వస్తుంది. కానీ విష్ణు కాకుండా నబీల్ గేమ్ మంచిగా ఆడుతున్నాడు, నబీల్కే రావాలి. ఎందుకంటే నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ గేమ్ ఆడలేదు, ఏదో ఆడుతున్నాడు వదిలేస్తున్నాడు. గౌతమ్ ఉన్నాడు, గౌతమ్ కూడా ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. గౌతమ్ కూడా కానీ బాగా ఆడుతున్నాడు గౌతమ్ కూడా. ఎందుకంటే ఆయన ఒక రంగు పూసుకునే గేమ్ ఉంది. నిఖిల్ వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు. కానీ హైలైట్ ఆ సర్కిల్ లోనే బిగ్ బాస్ 7 లో పల్లె ప్రశాంత్ వాళ్ళు ఎలా కలబడ్డారు, బిగ్ బాస్ 8 లో కూడా వీళ్ళు కూడా ఎట్లనే కలబడ్డారు. బాగుంది గేమ్ కూడా మంచిగా ఉంది. నీ అంచనా ప్రకారం కన్ఫర్మ్ గా ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు? నేనైతే నా అంచనా ప్రకారం అయితే నబీల్కి వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. మరి నబీల్ గత 3 వీక్స్ నుంచి డౌన్ అయిపోయాడు. అప్పుడు పృథ్వీ దోస్తానా చేసి డౌన్ అయిపోయాడు కదా. సో ఇప్పుడైతే కొంచెం ఆడుతున్నాడు. సో అర్హుడే అంటావా? బట్ ఇప్పుడు అంటే ఇదివరకు పృథ్వీ అమ్మటి ఉండి పృథ్వీ మాటలిని, నిఖిల్ మాటలినేసి డౌన్ అయిపోయాడు బాగా. ఇప్పుడు వాళ్ళు పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ అయితే గేమ్ అయితే ఘోరం ఆడుతున్నాడు అన్న, మస్తు హైలైట్. పృథ్వీ నబీల్ కూడా గేమ్ మంచిగా ఆడుతున్నాడు. నిఖిల్ కూడా ఏదో పర్లేదు ఆడుతున్నాడు, అదే వదిలేస్తున్నాడు అంతే. బట్
ఆ పేరు నా మాటలేని బయట వాళ్ళు నాకెందుకులే గొడవలు పడుతుంటే బట్ కాంప్రమైజ్ చేయట్లేదు. నాగార్జున సార్ కూడా కాంప్రమైజ్ చేయమన్నాడు, గొడవలు అప్పుడు పోయి మీరు కూడా మాట్లాడండి అని చెప్పేసి కాంప్రమైజ్ చేయమన్నాడు, కానీ వీళ్ళు చేయట్లేదు మాకెందుకులే అని చెప్పేసి వదిలేస్తున్నారు. కానీ నబీల్ బాగా ఆడుతున్నాడు. అన్న విష్ణుప్రియ ఏమైనా మారిందా? మన దాకా లవ్ ట్రాక్ లో ఉంది కదా, మారింది ఇప్పుడు ఏమైనా? విష్ణుప్రియ అంటే బట్ చూస్తుంటే పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత బాధ అనిపిస్తుంది ఆమెకు కూడా. బాధ అనిపించేసి నాకు పృథ్వీ లేడు, ఐ సో మచ్ డార్లింగ్ ఏదో మాట్లాడుతుంది, ఆ సో మచ్ అమ్మ అని మాట్లాడి ఏదో ఫీలింగ్ గా బెడ్ కార్డ్ చెప్పుకోవటం ఏదో చేస్తుంది. రోహిణికి ఏమైనా అనిపిస్తుంది డార్లింగ్? రోహిణి బాగా ఆడుతున్నా, హైలైట్ మంచిగా ఆడుతుంది, గివ్ అప్ కూడా మంచిగా ఇస్తుంది, మంచిగా ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తుంది ఫన్నీగా. పర్లేదన్న, టాప్ 5 లో ఉంటుంది అంటావు రోహిణి? రోహిణి టాప్ 5 లో ఉంటుందన్న. రోహిణి అందరూ నిఖిల్, అవినాష్ అవినాష్ కూడా హైలైట్ అన్న, అసలు మస్తు లక్ అవినాష్. నబీల్ గివ్ అప్ నబీల్ ఇచ్చింది కాబట్టి అవినాష్ వచ్చేసిండు. మరి అవినాష్ కూడా నబీల్కి ఇవ్వాలి కదా, బ్లాక్ కార్డ్ ఇచ్చేసిండు. నాకు చాలా షాక్ అన్న నేను, బట్ ఎందుకంటే నబీల్ హైలైట్ అన్న. నబీల్ ఒకవేళ ఇప్పుడు ఎలిమినేషన్ అయితే ఈ వీక్ ఎవరు అవుతారు అనుకుంటున్నావు? అదే నీ అంచనా ప్రకారం ఎవరు వీళ్ళైతే అవుతారని? నేనైతే రోహిణి ఏమైనా అవుద్ది అనుకున్నా, ఎవరు అవుతారు ఎవరు అవుతారు అనుకుంటున్నావు? నేను గౌతమ్ పోతారేమో అనుకుంటున్నా. గౌతమ్ టకాఫర్ ఇస్తున్నాడు డార్లింగ్ లోపల. ఇస్తున్నాడు గౌతమ్ అన్న లేకపోతే విష్ణుప్రియ అన్న, వీళ్ళిద్దరిలోనే ఉంది, బట్ అంతే ఏం లేదు. రోహిణి మాత్రం ఉంటదంటావా? రోహిణి ఉంటదన్న, బాగానే ఆడుతుంది గేమ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే.